స్థానిక ఎన్నికలు అంటేనే ఎక్కువ రూరల్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాల్లో తన గ్రాఫ్ ఎంతుందో అలాగే తన గ్రాఫ్ పెంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మాకు మంచి ఓట్ బ్యాంకే ఉంది. ఎందుకంటే అందుకే మన 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. 2024 ముందు అంటే 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందారు. అలాగే అప్పట్లో సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇలాగ విలేజ్ క్లినిక్లు ఇలాగ చాలా వరకు అన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా పాజిటివ్గానే ఉన్నారు. కానీ పట్టణాల్లో మాత్రం, ఎందుకంటే పట్టణాల్లో విద్యావంతులు, మేధావులు వీళ్ళందరూ ఉంటారు. అక్కడే వాళ్ళ గ్రాఫ్ తగ్గింది. అప్పుడు కూడా ఇప్పుడు ఆ గ్రాఫ్ను పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో మేయర్ స్థానాలు గెలుచుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చెయ్యాలి అంటే అది పట్టణాల్లో, సిటీస్లోకి వెళ్ళాలి. అంటే పట్టణాల్లో గ్రాఫ్ పెంచుకోవాలి అంటే ఇంతకుముందు వీళ్ళు ఏం చేశారు, ఎలాంటి పథకాలు అనేది కాదు కానీ ఎలాంటి డెవలప్మెంట్, ఇవన్నీ వీళ్ళు నేరుగా చెప్పుకోవాలి. ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎత్తి చూపించాలి. ఇప్పుడు ఆ పని చేయబోతున్నారంటే, ఎందుకంటే పట్టణాల్లో కనుక వీళ్ళ గ్రాఫ్ పెంచుకుంటే స్థానిక ఎన్నికల్లో మంచి విజయం దక్కుతుంది అనే ఆలోచన చేస్తున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో గ్రాఫ్ పెంచుకోవడానికి ఏం చేస్తారు, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనేది వేచి చూడాలి.